యాదవ్ బుద్ధి సరుకులన్నీ పాడు చేశాను. ఎవడరా నువ్వు? పని కావాలి సార్. రోజు ఈ హోటల్ దుడుస్తా, ఆ కప్పులు కడుగుతా, తిండి పెడితే చాలు సార్. ఈయన్నే పడుకుంటా. లాడ్జింగ్ బోర్జింగ్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు. ఇంక నేనెందుకురా? ఏం పేరు? గంగారాం. పని చేసుకో సరే గానీ రాత్రులు ఇక్కడ పడుకోవడం కుదరదు. ఎందుకు సార్? ఎందుకంటావేంటి? నువ్వెవరో నాకు తెలదు. ఏమన్నా ఎత్తుపోతే? ఎత్తుకుపోవడానికి నేను దొంగను కాదు సార్, పోలీస్ని. ఏంటి? పెద్దయ్యాక నేను పోలీసుని అవుతాను సార్. ఆహా, ఇప్పుడు ఎవడ చదివిస్తాడు ఇక్కడ నిన్న? మీరే. రేయ్, చాలా ప్లాన్ వేసుకొచ్చావురా నువ్వా? ఏంట్రా, నేను ఇప్పుడు నేను కాన్వెంట్ పంపించాలా? ఐపీఎస్ చదివించాలా? నువ్వు పోలీస్ కమిషనర్ అయిపోతావా? అంత పిచ్చదోలా కనబడుతున్నానేంట్రా నీకు? రేయ్ ఆపరా, అంత పిచ్చదోలా కనబడుతున్నానా? డిస్టర్బ్ చేయకండి సార్, నేను డ్యూటీలో జాయిన్ అయిపోయాను. అబ్బాని తీయని దబ్బా ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. పాటలు పాడకు. పాటలు పాడడానికి టేప్ రికార్డు పెట్టాను కదా. పెట్టారు సార్. అది పాడదు కదా. నువ్వు నోరు పుస్తకం పని చేయి. ఇంకా పాడను సార్. ఎక్కడికి వెళ్ళావరా? రాత్రి బడిలో చేరాను సార్. గౌరవించలే. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలి సార్. నేనేమన్నా? మీరు ఇస్తారు సార్. నేను ఇవ్వనురా. మీరు ఇస్తారు సార్. ఇత్తనా టీచింగ్ చేస్తున్నావా? చేద్దామని కొట్టానంటనా? పుస్తకాల గడిది గుడ్డ. రేయ్, నువ్వు ఎంత చదివినా పోలీస్ అవ్వవు గానీ పడుకో. నీ వల్ల కరెంటు బొక్క. నువ్వు పడుకో బాబాయ్. బాబాయా? సార్ నుంచి బాబాయ్కి వచ్చేసేమంటరా? నేను నీకు బాబాయ్ ఏంటి? చంపేస్తాను అలా పిలిచేమంటాను. ఇలాగే ఊరుకుంటారు ఎప్పటి నుంచి ఒరే అని పిలిచేలాగున్నావు. పడుగా నడిపై. సరేనా? 2 సమోసా. కూర్చోండి సార్. రే, పోలీసులు కనబడితే ఎర్రెక్కిపోతాడండి. పోలీసులు అంటే పిచ్చేడికి. ఈడు పోలీసు అవుతాడంట. పోలీసుడు కనబడితే చాలు ఆ లాఠీ పట్టుకుని, ఆ టోపీ పట్టుకుని బెల్లం చుట్టూ ఏగలాగా పదరా. ఎరా, పోలీసు అవుతావా? అవుతాను సార్. అయిపోయా పో. సార్ సెల్యూట్ చేయొచ్చా? అయ్యావులే. క్యాప్ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి కప్పులు కడుగు. వెళ్ళే. సార్ సార్ టీ సార్, ఫ్రీ టీ తీసుకోండి. సార్ నైట్ డ్యూటీలో అలా పడుకోకండి సార్. మీరున్నారన్న నమ్మకంతోనే అందరూ హాయిగా పడుకున్నారు. తాగండి సార్, ఫ్రీ టీ. అరే, ఏ పోలీసు నన్నేం బీకలేరురా. 100 కేసులున్నాయి నా మీద. ఏం బీకిర్రా? బీక్తారా? ఏం బీకుతారా? అరే, మొన్ననే ఒక నెత్తి వాళ్ళ కొట్టినా. ఏం చేసిర్రా? వాళ్ళకి పైసలు ఇచ్చే సులో కొట్టి పోతారా అబ్బాయి? హలో సార్, పోలీసులు ఏం పీకలేరంట. వాడెవడో వాగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది జస్ట్ ఎలా? ప్రీతి, ఇదిరా పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది. గుడ్. పేరేంటి? గంగారాం. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? జనరేషన్ ఫాస్ట్. ఏంటి లవ్ లెటరా? ఇవ్వు. ఇంటికెళ్ళి చదివి నీ ఒపీనియన్ చెప్పు. ఇంటి దాకా ఎందుకురా? ఇప్పుడే చెప్తా. అంత ఫాస్ట్? అరుంధతి, అరుంధతి. యు మీన్ జేజమ్మా? కాదు, మా అమ్మ. అమ్మా, లవ్ లెటర్ ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ బిల్ చేస్తుంది.
లవ్ లెటర్ ఇచ్చావా? అవునక్క. పద. ఈవిడ జేజమ్మ. ఏం రాశాడు చదవే. పవిత్రమైన నా పవిత్రకి. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకా బాగుంటుంది. కళలోనూ నువ్వే, ఇలలోనూ నువ్వే. ఏంటో అది? కొడతారేంటండి? నువ్వు చదవే. చదువు. కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే. రాసింది రాస్తావే. రాసింది రాస్తావే. ఏయ్, ఎక్కడికి రా వెళ్తావు? ఆగో, నువ్వు చదవే. నువ్వు అంటే ఊగిపోతా, ఊహు అంటే రాలిపోతా. రాలిపోరా. రాలిపో. అది ఊహ అని. ఏయ్, అనవే. రాలి 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 రాలిపోరా. ఏంటండి అన్సీరియస్ తీసుకుంటారండి? ఏదో సరదాగా రాశాను. సరదా. సరదా. సరదా ఏంట్రా? సరదా. నీలాంటి వాళ్ళ వల్లే ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. సరదా ఏంట్రా? సరదా. కత్తి కత్తి కత్తి. ప్రతి మగ వెధవ ఇంతే. ఆడపిల్ల కనిపిస్తే చాలు మాటలు చెప్పటం, మోసం చేయటం. అవును మేడం. నువ్వేంటి పెద్ద మంచోళ్ళగా అవును మేడం అంటూ? నువ్వు కూడా అంతే. నా మీద పడ్డారేమిటండి? నువ్వు ఎంత ఎదవో నీ పెళ్ళాన్ని అడిగితే తెలుస్తుంది. నువ్వు వాడు వీడు అందరూ అంతే. ఎవ్వడు ఎక్సెప్షన్ కాదు. యా, మరి అరుంధతి కూతురికి మొగుడు వద్దా? నా కూతురికి పెళ్లి చెయ్యను. ఎందుకో? We hate marriage. कैसे हो शकील? అచ్చాం బాయ్. అరగంటలో శ్రీమాన్ చాంబర్ దగ్గరుంటా. ఒకడొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాడు. బాయ్ పక్కడి. బాయ్ పికప్ చేస్తున్నాడు. కమలాపురి యూనియన్ బ్యాంక్ దగ్గరికి లాగండి. ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది. नाम क्या है? షకీల్. వాళ్ళకి డోర్ నెంబర్ చెప్పు. राइट साइड डोर नंबर 295. అరగంట తర్వాత టీవీలో హెడ్లైన్స్ ఏంటో చూడు. ఈ డెత్ గురించి పోలీసులు ఏవైనా కన్ఫ్యూషన్ లో ఉంటే మీడియాకి ఫోన్ చేయి. సార్, నా పేరు గంగారాం. మీ కొత్త సైని. మీ పేరేంటి? రామరెడ్డి సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు భాస్కర్, రైటర్ని సార్. మీ పేరు? నా పేరు ఆంజనేయులు సార్. అబ్దుల్లా సార్. సారీ సార్, మీరా? సార్ ఏంటి బాబాయ్ రే అనకుండా? అయ్యాదరా, మొన్న కనపడినప్పుడు కూడా చెప్పలేదే. మొత్తానికి అనుకున్న సాధించావరా అబ్బాయి. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఏసీపీ గారు ఇక్కడ ఉన్నారు, పోయి కలు పో. సార్, దిస్ ఈస్ గంగారాం, న్యూ జాయినింగ్. సార్, నా పేరు గంగారాం. వినపడింది. సెల్యూట్ చేయాలని తెలీదా నీకు? చేశాను సార్. మళ్ళీ చేయి. పేరేమన్నావు? అప్పారావు సార్. అప్పారావా? ఇందాక గంగారామన్నావు. ఇప్పుడు కూడా గంగారామే అన్నాను సార్. మీకు అప్పారావులా వినిపించుంటుంది. నీ స్పీడ్ నాకు అర్థమైంది. ఏదో పొడి చేద్దామని వచ్చింటావు డిపార్ట్మెంట్కి. పొడిపించేసుకుంటావు. ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు. పోలీసోడివి పోలీసులా ఫీల్ అవ్వు, హీరోలా కాదు. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోయే సార్. ఏంట్రా డబ్బులు కావాలా? అవును సార్. చదువుకుంటారా? అవును సార్. నేను అంత అదోలా కనపడుతున్నాను ఏంట్రా? కాదు సార్. నేనేమన్నా పోనీ. ఇస్తావులే బాబాయ్, నువ్వు కాకపోతే ఇంకెవరిస్తారు? ఇచ్చే వారిని మొత్తానికి పోలీస్ అయిపోయావు, డ్యూటీలో జాయిన్ అయిపోయావు. అంతా నీ చలవే కదా బాబాయ్. ఏం చలవా బొంగు, నువ్వు వెళ్ళావు, వీళ్ళు వచ్చారు. వీడికేమో కప్పులు కడగడం రాదు, ఆడికి టేబుల్ తోడడం రాదు, దానికేమో దాని ముడ్డి మూతి కడుక్కోవడం రాదు. అన్ని నేనే చెయ్యాలి. వీళ్ళకి పని నేర్పు. సర్లే పదండ్రా. ఊరక నీళ్ళ ముంచి తీయటం కాదు, ప్రతిదీ తీసి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టాలి. సరేనా? అలాగే. రండి, దా కడు.
బాబాయ్ చిన్నపిల్లల చేత పనులు చేపిస్తున్నావు, బాల కార్మికులు. రేపు నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తావా? నన్నే అరెస్ట్ చేస్తావా? ఎరా గతిలాగేమో అన్న పట్టమన్న దగ్గరికి రావడం, కడుపు నిండేకేమో బాల కార్మికులు కడుతూ గుడ్డును అరెస్ట్ చేస్తావా? చేరా దమ్ముంటే అరెస్ట్ అయినాను. ఎక్కడే కూర్చున్నాను, రా రారా చెయ్యి. ఆయన అంతేలే, మీరు కడగండి రా. एक मिनट ఇంకో షోరూమ్ ఓపెన్ చేస్తున్నా కదా. అలాగే బాయ్ మాట్లాడుతున్నట్టు. తల్వార్, మొన్న ఎలక్షన్ లో ఆ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చావు? మరి నన్ను మర్చిపోయావే? మీరు అడుగుతారో నాకు తెలియదు భయ్. మొన్ననే ఖలీద్ మనుషులు వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారు. దేశంలో లేని ఆడికి అంత ఇస్తే లోకల్లో ఉన్న నాకెంత ఇవ్వాలి? 1 crore. 1 week టైం. యారే? ఇతని పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్, 2 పిల్లలు. ఇది వీడి కార్ నంబర్, సెల్ నంబర్. వీడిని 50 వరకు అడగొచ్చు. వీడి సినిమా ప్రొడ్యూసర్, వరుసగా 3 హిట్లు. బసరేసాలే. నాగేష్, ఆడెవడో ప్రొడ్యూసర్ అంట చూడు. దిస్ ఇస్ ద వే దే ఆపరేట్. ఫస్ట్ బ్యాచ్ జస్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. డబ్బున్న వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిటి, ఫోన్ నంబర్ ఏమిటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో బ్యాచ్ జస్ట్ వార్నింగ్ ఇస్తారు. ఎయిదర్ పర్సనల్ గా వెళ్ళి కలుస్తారు और ओवर द फोन दे जस्ट गिव धमकी. तेरी शूटिंग 70% हो गया ना? अगर तुम हमारे पैसा नहीं दिया तो तेरी हीरोइन को सेट से उठा लूंगा और हीरो को वही ठोक दूंगा. వీళ్ళు కాకుండా థర్డ్ బ్యాచ్ షూటర్స్. డబ్బు ఇవ్వకపోయినా మాట వినకపోయినా రూత్లెస్ గా చంపేస్తారు. మన డిపార్ట్మెంట్ కున్న 2 హెడ్ఏక్స్, ఖలీద్, తల్వా. లాస్ట్ 15 years నుంచి ఖలీద్ ఇండియాకి రాలేదు, బట్ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అలాగే తల్వా లాస్ట్ 15 years నుంచి ఇక్కడే ఉండి ఆపరేట్ చేస్తున్నారు. వి హ్యావ్ టు అడ్మిట్, షేమ్ ఆన్ us. ఇంతవరకు ఎవరూ దొరకలేదు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కేవలం భయపెట్టి. దే ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. మనం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? Come on, go ahead. Someone. Please go ahead. వాళ్ళు భయపెడితే మనం కూడా వాళ్ళని భయపెట్టాలి సార్. నేను చెప్పేది అందరే కామెడీగా అనిపించచ్చు సార్, బట్ ఇట్ వర్క్స్. మనందరం మనుషులం ప్రాణాలు పోతాయన్న భయంతో భయపడుతున్నాం. కానీ మనందరం ఒకటి మర్చిపోతున్నాం, మనకి వార్నింగ్ ఇచ్చేది కూడా మనుషులే. उन लोगों को भी धमकी देना पड़ता है सर. బాబాయ్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ టోపీది. అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గొడ్డు శాకిరి బాబాయ్. ఇవాళ దేశమంతా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందనాలు ఆడుతుంటే మన కాపలా. ఇలా ప్రతి పండక్కి అకేషన్కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మందెప్పుడు తాగాలి? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇప్పుడేంటి, నువ్వు మందు అవుతావా? అంతే బాబాయ్, తలో పెగ్గేసుకుంటాం. తాగినట్టు కూడా తెలీదు. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్. నేను మీ ఎస్ఐని. నేను నీ బాబాయిని. 10 నిమిషాలు బ్రేక్, డ్యూటీ దిగిపోతాం, వెంటనే జాయిన్ అయిపోతాం. చాలు చాలు, ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. సర్లే కానీ సెలవు చేయండి సార్కి. ఈ నాటకాలు చాలు కానీ తొందరగా వెళ్ళండి. థ్యాంక్స్ బాబాయ్. మో తొందరగా రండి. గోపి, గోపి, ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో. 1804 రెడ్ శాంట్రో. తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్ గోపి, వాట్స్ రాంగ్ విత్ యూ? గోపి, ఇప్పుడు గానీ నువ్వు నాకు కనబడితే అయిపోతావు, అయిపోతావు. ఎత్తవా ఎత్తవా గోపి. షిట్ గోపి, అరగంటలో హాఫ్ అన్ అవర్ లో మిమికరీ ఆర్టిస్ట్ ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? Excuse me, do you mind? మైండ్ What the?
చూడు ఎక్స్క్యూజ్ మీ పోలీస్ జీప్ కనిపిస్తుందా పోలీస్ ని నా ముందే జీపుని కొడుతున్నావు తంతున్నావు నలిపేస్తున్నావేంటి నేనా ఎప్పుడు ఏం అబద్ధాలు ఆడుతున్నావు నీ పేరేంటి ఆ? మీకు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి తెలుసా? ఏయ్, పేరేంటి అది చెప్పు. పవిత్ర. ఏం చేస్తుంటావు? యాక్చువల్లీ సార్ ఇవాళ 3 ఈవెంట్స్ నేనే ఒప్పుకున్నాను. మా టెన్షన్స్ మాకుంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్. సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలో ఏడు ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాక, సరేనా? బా. సార్ ఏంటి తీసుకా బా. మీ ఎస్ఐ ఎవరు? కార్లు కనిపించాలా? నేనే ఎస్ఐని. ఓ మీ కానిస్టేబుల్స్ ఎక్కడా? రౌండ్స్కి వెళ్ళారు. ఓ ఎనీ డౌట్స్? రౌండ్స్. హలో డేజీ గారు, ఇక్కడ పార్టీలు ఎవరో గర్ల్స్ అటాక్ చేశారు సార్. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్ ఒక్కడివేనా? అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్. ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గోదా లోడ్ చేయి. సార్ లేపే. సార్ ఐ సెడ్ షూట్ దెమ్. చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపు రా మాట్లాడదాం. ఓకే సార్.